ప్రభుత్వం ముస్లింల పక్షపాతి ప్రభుత్వమని జామియా మసీద్ కమిటీ అధ్యక్షులు సాబీర్ అన్నారు. రాష్ట్రంలో మసీద్ ఇమాంలు మౌజన్లకు ప్రభుత్వం గౌరవ వేతనాలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ కార్యాలయంలో ముస్లిం మైనారిటీ నాయకులు కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 కోట్ల గౌరవచన నేతలను మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇక ముస్లిం మైనారిటీల సంక్షేమ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ముస్లిం మైనారిటీ నాయకులు కొనియాడారు. కూటమి అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీల కోసం మన తుమ్మలపల్లిలో జరిగినటువంటి కార్యక్రమంలో మైనారిటీల కోసం ఎంతో దృష్టి వహించి 90 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి మసీదులకు ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనంగా ఇస్తూ మరి మైనార్టీల పక్షపాతిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం మైనార్టీలు అందరం కలిసి పాలాభిషేకం చేస్తూ మరియు కృతజ్ఞతలు తెలుపుతూ మన ముఖ్యమంత్రి వర్యుల గారికి, మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ సార్ గారికి, అలాగే మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ గారికి, అలాగే వక్ఫ్ చైర్మన్ గారికి, షేక్ అజీజుల్ గారికి, అలాగే హజ్ కమిటీ చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎమ్మిగనూరు నియోజకవర్గం జయనాగేశ్వర రెడ్డి గారి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు రాష్ట్రంలో మైనార్టీల కోసం మైనార్టీల పక్షపాతిగా ఏదైనా ప్రభుత్వం ఉంది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ ఒకటే. ఈ రోజు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ముస్లిం మైనార్టీలు అనేకమై ఈ సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వానికి మన ఇమామోజన్లకు అలాగే మైనార్టీ సంక్షేమానికి అమలు పరిచి 90 కోట్లు నిధులు మంజూరు చేసిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు మన డాక్టర్ బివి శ్రీనివాసరెడ్డి గారు మన గౌరవ శాసనసభ్యులు ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించడం జరిగింది. మసీదులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు నమాజ్ అయితేనేమి, దాంతో పాటు పరిశుభ్రం పెట్టే దాంట్లో అయితే మౌజన్ పాత్ర చాలా ఉంటది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా చాలా పేదవాళ్ళు. అటువంటి కుటుంబాల్లో మా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆదుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని తెలుపుకుంటూ ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాలాభిషేకం మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నారా చంద్రబాబు గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ రోజు